పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని మనందరం కూడా ఈ చట్టం ద్వారా ఆయనకు ఒక బాధ్యతను ఒప్పజెప్పడం జరిగింది. మరి ఈ పిఐఓ ఈరోజు ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,80,000 కార్యాలయాలలో రాష్ట్ర ప్రభుత్వ సేవలు అందించడానికి పిఐఓస్ రెడీగా ఉన్నారు. మరి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 లక్షల కార్యాలయాలతో కూడా ఇదే పిఐఓ ఒక కార్యాలయంలో మొత్తం ఆ కార్యాలయానికి ప్రతి ఆర్టీఐ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడంలో మరి ఆ కార్యాలయం నుండి సమాచారాన్ని ప్రజలకు అందించడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ పిఐఓ ఒక బాధ్యతలు ఇప్పటి వరకు 11 సంవత్సరాలు గడిచినటువంటి ఈ చట్టం అమల్లో ఆయన బాధ్యత సరిగా నిర్వర్తిస్తున్నాడా, నిర్వర్తించకపోతే ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు ఆర్టీఐ యాక్టివిస్టులు ఇంకా కూడా 11 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సమాచారం పొందడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్? 11 సంవత్సరాలు 2005 అక్టోబర్ 12వ తారీఖున స్టార్ట్ అయిందని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. చట్టం అమల్లోకి వచ్చింది దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద 1,80,000 ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగే ఉంటాయి, ఎందుకంటే 31 జిల్లాలు అయినాయి. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే సమాచార అధికారి ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, చాలామందికి దీని మీద అవగాహన లేదు. ఎందుకంటే ఈ మధ్య మేము చాలా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, స్కూల్స్, హై స్కూల్స్, ప్రైమరీ నుంచి హై స్కూల్స్ వరకు ఇన్ఫర్మేషన్ సేకరించడానికి పాత 23 జిల్లాల్లో ప్రయత్నం చేస్తే చాలామంది ఏమి ఇన్ఫర్మేషన్ మనం అడుగుతున్నామో సూటిగా అడిగిన దానికి కూడా సరిగ్గా చెప్పడానికి లేక, కొంతమంది మీరు ఇంత కట్టాలా, ఇన్ని వందలు కట్టాలా, ఇన్ని వేలు కట్టాలా అనే పరిస్థితి ఉందంటే వాళ్ళకు దాని మీద అవగాహన లేకనే ఇదంతా ఉంటుంది. కారణం ఏంటంటే మెయిన్గా సబ్జెక్టు మీ మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇట్స్ ఎ ఫిగర్ 5, 10, 15, 20. దానికి మీరు 200 రూపాయలు మీరు కట్టండి, 50 కాగితాలు ఉన్నాయంటే వాటికి ఏమి ఆ ఊర్లో ఆ మండలంలో ఉన్న స్కూల్స్ అంతా మనం ఏమన్నా డాక్యుమెంట్స్ అవి ఎప్పుడు కట్టారు, రిజిస్ట్రేషన్ అసలు ఎప్పుడైంది అవంతా మనం అడగలేదు. సో వీళ్ళంతా ఏంటంటే బేసిక్గా ఈ సబ్జెక్టు మీద పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ఇవ్వటము, జవాబు ఇవ్వటం అనేది ఇంకా చాలా మందికి అలవాటు కాలేదు. అంటే వీరికి అలవాట్లో పొరపాటు అంటారా? అలవాటు పొరపాటు కాదు, అంటే వెదర్ దే హ్యావ్ నాట్ బీన్ ప్రాపర్లీ ట్రైన్డ్ ఆర్ వెదర్ దే హ్యావ్ గాట్ ఈవెన్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ ద థింగ్ అనేది ఒకసారి మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే సర్వే జరిగింది. సర్వే జరిగితే మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ 17% ఆఫ్ పిఐఓస్ ఓన్లీ ఆర్ గివింగ్ వాట్ యు కాల్ రీజనబుల్ రిప్లై ఇన్ ద రైట్ ఆర్డర్. 17% అంటే 83% ఇంకా కూడా అంటే ఈ ఇవ్వకపోవడానికి